ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి 1982 మార్చ్ 29 మన స్వర్గీయ సీనియర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి 44 కంప్లీట్ అయ్యి 45th అడుగుపెట్టింది అనమాట. సో ఆయన 1982లో స్టార్ట్ చేశారు. అండ్ 1983లో ఇంకా పార్టీ మనలోకి వచ్చింది. 1983 జూనియర్ ఎన్టీఆర్ పుట్టడం, తర్వాత పార్టీకి ఫేమ్ రావడం, తర్వాత ఆయన సీఎం అవడం అండ్ పిఎం రేంజ్లో ఎదగడం, తర్వాత 1996లో ఆయన డెవలప్ అవ్వడం, ఇది యథాతథంగా జరిగిపోయింది. సో ఈరోజు 45th ఇయర్ సందర్భంగా చాలాసేట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు వేడుకలు చేశారు. బట్ నేను ఏ పార్టీకి అతీతం కాదు అండ్ ఏ పార్టీకి ఫేవరెట్ కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. సో నాకు జనరల్ ఇన్ఫర్మేషన్ నేను అప్డేట్స్ ఇస్తుంటా కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ మీరు ఎంతమంది టీడీపీ ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మిగతా పార్టీ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనకు ఆల్రెడీ ఈక్వల్ పార్టీస్తో మనకు సంబంధం లేదు, ఓన్లీ పీపుల్స్తో మనకు సంబంధం అనమాట. సో 44 ఇయర్స్ కంప్లీట్ 45th ఎంటర్ అవుతున్న తెలుగుదేశం పార్టీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. సో 3 పార్టీస్ ఒకటే కాబట్టి ఏ పార్టీని గ్రేట్ అనడం, ఏ పార్టీని తక్కువ అనడం. సో టీడీపీకి సంబంధించింది కాబట్టి టీడీపీకి నా హృదయపూర్వక కాంగ్రెస్. సో ఇంతే అనమాట. మామూలుగా ఇప్పుడు జన్మభూమి కూడా జరగబోతుంది త్వరలో. అది ఎక్కడ పెట్టాలని డిస్కషన్ జరుగుతుంది. కడప లేకపోతే పులివెందుల అని, లేకపోతే మైదుకూరు ఇట్లా ఏరియాలో అని చూద్దాం ఎక్కడ పెడతారో. మామూలుగా ఇప్పుడు మార్చి ఏప్రిల్ సమ్మర్ టైంలోనే పెడతారు జన్మభూమి. చూద్దాం ఇక జన్మభూమి ఎక్కడ జరుగుతుందో చూసి దాని ప్రకారం మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.